నీకేదైనా తక్కువ ఉందా? ప్రభువుని అడుగు, సహాయం చేస్తాడు. ఇదిగో అనేకమైనటువంటి బలహీనతల నుండి, భయంకరమైనటువంటి తెగుళ్ళ నుండి విడిపించి ఉన్నాడు దేవుడు అని చెబుతున్నారు. నిన్ను విడిపించట పరిశీలన చేయండి. ప్రభునందు పిల్లరా, మీ ఎల్లరకు ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామం పేరట మొదటగా వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీతో చక్కటి సాక్ష్యమును పంచుకోవాలని ఈ యొక్క వీడియోని మీకు అందిస్తున్నాను. ఇది చివరి వరకు చూడండి. నేను ఉన్నటువంటిది ఏజెన్సీ గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతంలో నా వెనక ఉన్నటువంటి ఈ చెట్టుని చూడండి. బ్రదర్ గారు, ఈ చెట్టుని చూపించండి. ఈ చెట్టు నుండి కళ్ళు అనేది తీస్తారండి. ఇది జీలు కళ్ళు అంటారు. ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ వారిలో అనేక మంది దీన్ని తాగుతూ ఉంటారు. ఇది ఒక మత్తును కలిగించేటువంటి పదార్థం. ఇది తాగి అనేకులు ఇక్కడ బలహీనులుగాను, అనేక మంది జీవితాలను పాడు చేసుకునేటువంటి వారిగా ఉన్నారు. చెట్లను కలిగినటువంటి వారికి ఇక్కడ బహు ఆదాయం అండి, బహు ఆదాయం. ఒక్కొక్క చెట్టు దాదాపుగా కొన్ని లీటర్లను దిగుమతి చేస్తుంది. ఈ మత్తు కలిగించేటువంటి చెట్లు ఇక్కడ ఈ ఇంటిలో 5 ఉన్నాయి. దాదాపుగా 1500 రూపాయలు ఇంటికి ఆదాయం. ఇదిగోండి, ఇక్కడ బ్రదర్ ఉన్నారు కదా, ఇలా రండి బ్రదర్ గారు, ఇలా రండి. వందనాలు చెప్పండి మీరు. ఈ బ్రదర్ గారు ఉన్నారు కదా, ఈ ఇల్లు ఓనర్ గారు. ఈ బ్రదర్ గారు ప్రభు నమ్ముకోక మునుపు ఆ కళ్ళును తాగుతూ ఉండేటువంటి వారు. ఈయన కూడా విస్తారంగా తాగుతూ ఉండేటువంటి వారు. ఈయన ప్రభువుని గురించి తెలుసుకున్నారు, ప్రభువుని విశ్వసించారు. ఈ బ్రదర్ గారు 2 మాటలు చెప్తారు. మీరు అయ్యా, మీరు ఏ తీర్మానం తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు చెప్పండి ఒకసారి. మా మమ్మీకి బాగాలేక మేము మా మమ్మీకి ఎంతవరకు తెప్పించి చేయించినా మా మమ్మీ పట్టుకున్న జబ్బు న్యాయం అవ్వలేదు. చింతపల్లి ఏరియా నుండి మా మామగారు వాళ్ళు వచ్చి మా నాన్నకి, బావగారు మేము యేసు ప్రభుని నమ్మాము అంటే, అమ్మ మనం యేసు ప్రభుని నమ్మకూడదు, అది మన దేవుడు కాదు కదా, మనము యేసు ప్రభు అంటే అది మాలల దేవుడు అని మా నాన్న చెప్పాడు. అలా కాదు, మనము మనకున్న జబ్బు పోవాలంటే యేసు ప్రభుని నమ్మాలి, నమ్మితే బాగుతారు అనేసి మా మామగారు చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు నిజము ఒకవేళ నమ్ముదాము, ఒకవేళ మా అమ్మ బాగా అయిపోతే మనమందరూ కూడా దేవుని వైపే వెళ్ళిపోదాం నాన్న అన్నాను నేను. అప్పుడు నమ్ముకున్నాము. అలాగా కొన్ని దినాలు పోయిన తర్వాత మా అమ్మ బాగా అయింది. ఇక్కడ తాళ్ళు కడతారండి మా మెడలో, అలా తాళ్ళన్నీ కత్తిరించేసారు. కత్తిరించేసిన తర్వాత అమ్మ బాగా అయిపోయింది కదా, మనకు హ్యాపీగా ఉంది, ఇంకా మనం ఏ భూత వైద్యుల వాళ్ళ దగ్గర వద్దు అనేసి అక్కడి నుండి మేము సపరేట్ అయితే, మాకు గ్రామానికి ఒక భూత వైద్యుడు వచ్చేవాడు. వాడు చాలా వికారమైన మాటలు చెప్పాడు, చాలా బూతి మాటలు కూడా దేవుని వైపు చెప్పాడు. చెప్తే మేము చెప్పాలి, ఇంకా మనము తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి అతని కొరకు అనేసి మేము ప్రార్థన చేసాము. కొన్ని దినాలు పోయిన తర్వాత మేమందరూ కూడా దేవుని వైపే ఉండాము. అంతే, తాగుడు మానలేకపోయాము. చుట్టూ తాగడము, కళ్ళు తాగడం చాలా తాగేవారు. అప్పుడైతే మాకు అయ్యగారు వాళ్ళు వచ్చి వెంటనే బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇచ్చిన వెంట కూడా మళ్ళీ తాగడమే. ఇక్కడ నుండి ప్రార్థనకు అక్కడ వెళ్ళేవారు. ఇంత దూరం నుండి అక్కడికి వెళ్తున్నాము,
మళ్ళీ గుడి నుండి వచ్చేసిన తర్వాత మళ్ళా తాగడం ఎందుకు అని బాగా ఆలోచన చేస్తే ఇంకా ఓహో ఇలాగా ఉండకూడదు, తాగుడు అన్నది ఉండకూడదు అసలు. తాగుడు ఉంటే మనమే పాడైపోతాము, ఇంకా బయట వాళ్ళు కూడా లేనిపోని మాటలు చెప్పేస్తాం. వద్దు, అసలే తాగడం వద్దు అనేసి తీర్మానం చేసుకున్నాం. ఆ టైంలో ఈ మొక్కలు కూడా వేసాను. ఒక జీరు చెట్టు నాటి అది కోస్తే చాలా విపరీతమైన కళ్ళు వచ్చి దానిలో ఒక చుక్క కూడా తాగలేదు. అసలు దేవుడికి భయపడ్డాను, కానీ కళ్ళు మాత్రం తాగలేదు. ఇంకా ఓహో నేను తాగాలని కాదు, కానీ నేనే కోసి ఎదటి వారికి దెబ్బతీస్తున్నాను, వద్దు, ఇది కూడా వద్దు అనేసి అక్కడి నుండి కళ్ళు సారా మొత్తం అన్నది వద్దు. మనం ఎవరైనా చెప్పినా మనం దాన్ని స్వీకరించకూడదు అనేసి ఇంకా కళ్ళు ఊసికి కానీ మళ్ళీ చెట్లు అడిగారు, కొంత డబ్బు ఇస్తాము. చెట్లు అడిగారంట, కొంత డబ్బు మీకు ఇస్తాము, మాకు చెట్లు ఇవ్వండి అన్నారు. వద్దు, ఎవరైనా తాగారు అనుకో, బాబురావు చెట్టు దగ్గరే లేదు తాగాలని నాకు మొదటి వాడికి చెప్తారు. అలాగే ఇంకా చెట్టు అమ్మను, ఏది కూడా అమ్మను, నీవెంత డబ్బులు ఇచ్చినా నాకు వద్దు నాన్న, కావాల్సి ఆ చెట్టు అలాగే పోనీ, ఇంకా కానీ కోయవద్దు అనేసి తెగించేసి చెప్పేసాను. మరి ఈరోజు దేవుడి దయ వల్ల మా కుటుంబాలంతా మేము మంచిగానే ఉన్నాం. మా గ్రామం కోసం కూడా చాలా చాలా ప్రార్థన చేశాను. నేను ఒక్కడే ఈ ఏరియాలో దేవుని నమ్మినవాడు. ఫస్ట్లో నాకు చాలా ఒత్తిడి చేశారు, కానీ ఆ ఒత్తిళ్ళు కూడా భయపడకుండా దేవునిలో ఎదుగాను అన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు విన్నారు కదండి బ్రదర్ గారు చెప్పిన మాటలు. ఎంత అనుభవంతో, ఎంతగా దేవుని ఆత్మతో నింపబడి, దేవుని ప్రేరేపణలతో నింపబడి నడిపించబడుతున్నారు. ఆ బ్రదర్ గారు తల్లిగారు యొక్క హయాంలో తల్లిగారికి కలిగిన బలహీనత ద్వారా ఒక దైవజనుడు చెప్పినటువంటి మాటను బట్టి రక్షణ పొందినటువంటి ఈ వీరు దేవుని మార్గంలోనికి సుదూరంగా ఆరాధన చేయడానికి వెళుతూ వస్తూ చివరికి కళ్ళు వ్యసనం నుండి విడుదల పొందడానికి తీర్మానించుకుని విడుదల పొందారు. అలాగని విడుదల పొందిన తర్వాత ఈయనకి ఒక ఆలోచన పుట్టిందని ఈయన చెప్తున్నారు. ఏమిటది? నేను కళ్ళును తాగను, అలాగనే దేవుడు కొరకు నేను జీవించాలి. ఇప్పుడు ఈ కళ్ళు నేను తాగకుండా నేను ఎదుటి వారికి అమ్మితే వారేమంటారు? ఫలానా వాళ్ళ ఇంటి దగ్గర తాగాను అంటారు. అది నాకు అవమానమే, దేవునికి అవమానమే. కాబట్టి ఆ పని నేను చెయ్యను అని తీర్మానించున్నారు. కళ్ళు గీతగాళ్ళు అమ్ముకుంటారా అని అడగడానికి వచ్చారు, కానీ వారికి కూడా అయినా నేను అమ్మను, అది చెడ్డ పని అని తీర్మానించారు. పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఈయన లాంటి వారిని చూసి మనము ఎంతో నేర్చుకోవాలి. అనేకమైనటువంటి విషయాల్లో మనం తప్పిపోతుంటున్నాం. రూపాయికి, 2 రూపాయలకి, 1000 రూపాయలకి, 1,00,000 రూపాయలకి క్రైస్తత్వ విలువలను అమ్మేసుకుంటున్నామండి. మనము ఎన్నెన్నో డిగ్రీలు చదివి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఉన్నటువంటి మనకి ఉండవలసిన జ్ఞానము వీరు కలిగిన వారికి ఉన్నారు. వీరు దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. ఈ రోజున మన జీవితం ఎలా ఉందో చూడండి. ఎంతమంది క్రైస్తవులు విశ్వాసులు ఇళ్లలో రహస్యంగా మందు అనేది అమ్మట్లేదండి. దాని ద్వారా అనేక క్రైస్తవ కుటుంబాలు చేస్తున్న ఆ పనుల ద్వారా వారు చితికిపోవట్లేదా? ఇంతగా లాభం వస్తున్నా నాకు వద్దు అని అనుకున్నారు. ఈయన నష్టం వచ్చినా పర్వాలేదు అని అనుకున్నారు. చూడండి దేవునికి వాక్యంలో ఏముందంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మద్యముతో మత్తులై ఉండకుడి అని వాక్యం చెప్తుంది. మనము మత్తులై ఉండేటువంటి వారిని విడిపించేటువంటి వారు మనం. దానిలో దుర్వ్యాపారం కలదు అని చెప్తుంది. కాబట్టి మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం కలదని వాక్యం చెప్తుంటే మందు అమ్ముతున్నటువంటి వారు గాను, వారి అమ్ముతున్నటువంటి వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు గాను, రహస్యంగా దీని ద్వారా డబ్బులు సంపాదించుకునేటువంటి వారు గాను, లేదా వేరే చెడ్డ పనులు చేసి వాటి ద్వారా డబ్బును సంపాదించుకునే వారు గాను ఉంటున్నాం. దేవుని నీతి మన వలన ప్రజలలోనికి వెళతలేదు. దేవుని మంచితనం మన వలన
ప్రజలలోనికి వెళచాలేదు. అదే చింత. ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ బలము కలిగిన వారమై ఉండాలి. ప్రభు కృపలో ఉండాలి. లోకానికి వెలుగుగా ఉండాలి. నశించుచున్న వారికి మరియు రక్షింపబడుచున్నటువంటి వారికి మధ్యలో వారిదిగా మనము ఉండాలి. మనము నిలబడి మనము క్రీస్తునందుకు అనేకులకు నడిపించేటువంటి ఎట్లాంటి ఆత్మ పూర్ణత కలిగిన వారిగా ఉండాలండి. నీకేదైనా తక్కువ ఉందా? ప్రభువుని అడుగు, సహాయం చేస్తాడు. ఇదిగో అనేకమైనటువంటి బలహీనతల నుండి, భయంకరమైనటువంటి తెగుళ్ళ నుండి విడిపించి ఉన్నాడు దేవుడు అని చెప్తున్నారు. నిన్ను విడిపించట పరిశీలన చేయండి. డబ్బు శాశ్వతము కాదు. చెడ్డ పనుల వలన వచ్చేది శిక్ష, దేవుని యొక్క ఉగ్రత. కాబట్టి ఆ పద్ధతులు మార్చుకుందాం. మద్యమునకు దూరంగా ఉందాం. ఆత్మపూర్ణులుగా ఉందాం. దేవుడు మరి ఈ యొక్క సాక్ష్యం ద్వారా మిమ్మల్ని తాకి ఉన్నాడని నమ్ముతున్నాను. ఇది నాకు సంతోషం కలిగించింది మరియు హృదయానికి ఆనందం కలిగించి మీతో కూడా పంచుకోవాలని ఈ యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాను. బ్రదర్ గారి పేరు ఇప్పుడు ఇస్సాకు. ఈయన కొరకు, ఈయన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో ఈయనే రక్షణ పొందినటువంటి వ్యక్తి. ఈయన ద్వారా కొద్దిమంది ప్రభువులోకి నడిపింపబడుతున్నారు. రానున్న దినాల్లో అనేకులు ప్రభువుని రుచి చూడాలి. అట్టి కృపగలిగిన కార్యము దేవుడు జరిగించును గాక. ఆమేన్. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు కూడా వందనాలు. దేవుడు దీవించును గాక.